ఆర్ఎస్పీసీఆర్ ల్యాబ్ అన్నవరం. నన్ను చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది. జనరల్గా హ్యాచరీలో ఈహెచ్పి కొన్ని ట్యాంకులకు వచ్చి మరి కొన్ని ట్యాంకులకు రాకపోవడానికి, కొన్ని బ్యాచ్లకు వచ్చి మరి కొన్ని బ్యాచ్లకు రాకపోవడానికి కారణం. సో ఇది ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నారు. జనరల్గా ఫస్ట్ మనకి ఈహెచ్పి అనేది వైరస్ కదండి. ఒక ట్యాంక్కి వస్తే అన్నట్లకి రావడానికి, ఒక బ్యాచ్కి వస్తే అన్నట్లకి రావాలని ఏం లేదండి. ఈహెచ్పి అనేది చాలా స్లోగా స్ప్రెడ్ అవుద్ది. సో మెయిన్గా మనకి హ్యాచరీలో కొన్ని ట్యాంకులకు వచ్చి కొన్ని బ్యాచ్లకు వచ్చి మరి కొన్ని వాటికి రాకపోవడానికి కారణం మెయిన్గా మనకి మెచ్యురేషన్లో స్పానింగ్కి జనరల్గా స్పానింగ్కి వచ్చిన యానిమల్స్లో ఈహెచ్పి ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ లేకపోతే ఆ రోజు వచ్చిన బ్యాచ్లో మనకి నెగిటివ్ వచ్చే అవకాశంగా ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ రోజు బ్యాచ్లో మనకి స్పానింగ్కి వచ్చిన బ్యాచ్లో ఈహెచ్పి ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఉంటే ఆ బ్యాచ్లో మనకి ఈహెచ్పి వచ్చే ఆ న్యాప్ల ద్వారా మనకి ఈహెచ్పి వచ్చే అవకాశం ఉంటుందండి. సో అది కాకుండా మెయిన్గా డిస్ఇన్ఫెక్షన్ ప్రాపర్గా లేకపోయినా కొన్ని ట్యాంకులకు వచ్చి మరి కొన్ని ట్యాంకులు రావట్లేదు. సో ఈహెచ్పి అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందండి. సో మేము అబ్జర్వ్ చేసిన వర్క్లో మట్టికి మెయిన్ రీజన్స్ ఇదే కనిపిస్తున్నాయి. సో మనకి ఈహెచ్పి కొన్ని ట్యాంకులకు వచ్చి కొన్ని ట్యాంకులకు రాకపోవడానికి కారణం సో మెయిన్గా డిస్ఇన్ఫెక్షన్, నెక్స్ట్ పై చెప్పిన విధంగా స్పానింగ్ ట్యాంక్లో ఏమైనా ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ వచ్చిన బ్యాచ్లో వస్తే కనుక ఆ బ్యాచ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈహెచ్పి అనేది కొంచెం కాంప్లికేటివ్ అండి. సో మనకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.